సంతోషం, ఆనందం ఈ పదాలు మనమందరం చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాం కదా డైలీ లైఫ్లో. నిజం చెప్పాలి అంటే అందరికీ చాలా ఇష్టమైన పదాలు. అందరూ అంటుంటారు కదా, ఇప్పుడు నా మనసు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అని. అసలు ఎప్పుడైనా ఆలోచించారా సంతోషం, ఆనందం అంటే ఏంటి అని? అది ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి పోతుంది? మీకేమైనా తెలుసా? ఈ రెండింటి కోసం మనిషి డైలీ లైఫ్లో ఏదేదో చేస్తుంటాడు. కొందరు తనకి ఇష్టమైన వారి కోసం ఏవేవో చేసి సంతోషపడతారు. ఇంకొందరు తనకిష్టమైన వారు తన కోసం ఏవేవో చేయడం వల్ల సంతోషపడతారు. ఇంకొందరు ఆ సంతోషం, ఆనందం కోసం నానా రకాలుగా ప్రయత్నించి అలసిపోయి ఇక నా జీవితం ఇంతే అని, నా జీవితానికి సంతోషం అనేదే లేదు అని అనుకుంటారు. ఇప్పుడు సంతోషం, ఆనందం గురించి తెలుసుకుందాం. రెండింటికి తేడా ఏంటో, ఎలా వస్తుందో అని. సంతోషం అనేది ఒక పరిస్థితికి వచ్చే స్పందన. ఏదైనా నీ మనసుకు నచ్చితే, మనసుకు అనుకూలంగా జరిగితే, నీ మనసుకు నచ్చిన పనులు చేస్తే మనసులో వచ్చే తాత్కాలిక స్పందన. అది అప్పటికి హాయిగా అనిపిస్తుందంతే. దాన్ని మనం సంతోషం అంటాం. ఉదాహరణకి, ఒక మంచి మాట వింటే, గుడ్ న్యూస్, డబ్బు వస్తే, ఎవరో మిమ్మల్ని మెచ్చుకుంటే, మీరు అనుకున్న కోరికలు తీరిపోతే, ఇవి వచ్చినప్పుడు మనసు సంతోషపడుతుంది. కానీ ఇవి పోతే, అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోతే అదే మనసు బాధపడుతుంది. పరిస్థితి మారితే, మాట మారితే, మనిషి మారితే అప్పుడు అనిపిస్తుంది మన మనసుకి, నా సంతోషం అంతా పోయింది. అసలు పోయింది ఏంటి? ఒక పరిస్థితి, ఒక ఆశ, ఒక అంచనా. ఈ సంతోషాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో సుఖం అన్నారు. ఆనందం అంటే, ఆనందం అనేది మనసుకు చెందింది కాదు, ఆనందం ఆత్మకు చెందింది. అది వస్తుంది కాదు, పోతుంది కాదు, పెరుగుతుంది కూడా కాదు, తగ్గుతుంది కూడా కాదు. అదే నీ స్వరూపం. ఆనందం అనేది పరిస్థితికి అతీతమైన స్థితి. ఏమీ లేకపోయినా, రాకపోయినా, పోకపోయినా లోపల ఒక నిశ్చల స్థితి, సంపూర్ణత ఉంటే అదే ఆనందం. ఆనందం అనేది వస్తువుల వల్ల, మనుషుల వల్ల, మాటల వల్ల రాదు. అదే నీ అసలైన స్వభావం. ఈ ఆనందమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆత్మస్వభావం అన్నారు. అంటే ఆనందమే బ్రహ్మం, అదే అసలు సత్యం. ఇక్కడ బ్రహ్మం అంటే భగవంతుడు మాత్రమే కాదు, నీ అసలు స్వరూపం. మరి మనిషి సుఖదుఖాలకు ఎందుకు మారిపోతాడు? మనిషి సాధారణంగా నేనే మనసు, మనసే నేను అనుకుని జీవిస్తుంటాడు. కానీ నిజం ఏంటంటే, మనిషి మనసుని చూస్తూ ఉంటాడు. మనసు మారితే మనిషి మారినట్లు అనిపిస్తుంది. ఎలా అంటే, మేఘాలు కదిలితే సూర్యుడు కూడా కదిలినట్లు అనిపిస్తుంది కదా. ఫీలింగ్ మాత్రమే. సంతోషం అనేది ఒక ఫీలింగ్ మాత్రమే. అయితే ఎందుకు అంత ప్రభావం చూపుతుంది అనే డౌట్ వస్తుంది కదా. శాస్త్రాలలో మనిషికి 3 పొరలు ఉన్నాయి అని చెప్తారు. అవి శరీరం, మనసు, ఆత్మ. వీటిని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అంటారు. సంతోషం, దుఃఖం
మనసు స్థాయిలో జరుగుతుంది. ఆనందం ఆత్మస్థాయిలో ఉంటుంది. మనిషి ఎక్కువగా మనసులోనే జీవిస్తుంటాడు. కాబట్టి మనసు మారితే జీవితం మారినట్లు అనిపిస్తుంది. భగవద్గీత స్పష్టంగా చెప్తుంది, స్పర్శల వల్ల, పరిస్థితుల వల్ల కలిగే సుఖదుఖాలు తాత్కాలికమని. ఆనందం ఇంద్రియాలతో కాదు, బుద్ధి ద్వారానే తెలుసుకోవాలి. అదే శాశ్వతం అని చెప్తుంది భగవద్గీత. ఒకటి ఆలోచించండి, ఎవరో మనతో ప్రేమగా మాట్లాడితే మనసు సంతోషిస్తుంది. అదే మాట కఠినంగా మారితే అదే మనసు బాధపడుతుంది. కానీ ఈ రెండు పరిస్థితుల్లో మనలో ఉన్న ఆత్మ మారిందా? లేదు కదా. మారింది మనసు మాత్రమే. సంతోషం ఒక అనుభవం, ఆనందం ఒక స్థితి. సంతోషం పరిస్థితులపై ఆధారపడుతుంది, కానీ ఆనందం స్వీయ అవగాహనపై ఆధారపడుతుంది. మనసు శాంతిస్తే ఆనందం బయటపడుతుంది. అయితే ఎప్పుడు ఆనందంగా ఎలా ఉండాలో తెలుసా? మనందరికీ ఒక కోరిక ఉంటుంది, అదే నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి. కానీ అదే సమయంలో మన ఆనందం ఎక్కువసేపు ఉండదు కదా అని అనుకుంటాం. అయితే ప్రశ్న ఏంటంటే, ఆనందం నిజంగా వస్తుందా, లేక అది ఎప్పుడు మనలోనే ఉందా? ఇప్పుడు మనం ఆనందం ఎలా సంపాదించాలి అని కాదు, ఎల్లప్పుడూ ఆనందంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఆనందం అనేది ఒక ఫీలింగ్ కాదు. ఆనందం అనేది ఒక సాధన ఫలితం కాదు. ఆనందం అనేది మన అసలు స్వభావం. కొన్ని విషయాలు చేయడం ఆపితే ఆనందం బయటపడుతుంది. ఆనందం కనిపించకపోవడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, ఎక్కువ ఆలోచనలు. మనసు ఎప్పుడూ గతం, భవిష్యత్తులో తిరుగుతూ ఉంటుంది. ఆనందం మాత్రం ఈ క్షణంలోనే ఉంటుంది. ఆశలు, అంచనాలు. ఇది జరిగితే నేను ఆనందంగా ఉంటాను అని అనుకుంటాం. అది జరిగే వరకు మనసు ప్రశాంతంగా ఉండదు, మనల్ని ఉండనివ్వదు కూడా. మూడవది, ప్రతిఘటన. ఏం జరుగుతుందో దాన్ని నువ్వు అంగీకరించకపోవడం. అంగీకారం లేనప్పుడు మనసు పోరాడుతూనే ఉంటుంది. భగవద్గీతలో మనసు ప్రశాంతంగా ఉన్నవాడికి ఉత్తమమైన ఆనందం లభిస్తుంది అని ఉంది. ఉపనిషత్తులు కూడా మనసే బంధం, మనసే మోక్షం, మనసు ఆగితే ఆనందం తానే బయటపడుతుంది అని చెప్తున్నాయి కదా. అయితే ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ చేయాలి అన్న మాటని సరిగ్గా అర్థం చేసుకోండి. ఆనందాన్ని వెతకడం ఆపు. ఎక్కడ పడితే అక్కడ వెతికితే దొరకదు. ఆనందం వస్తువు కాదు, పరిస్థితి కూడా కాదు. అది నీ స్వరూపం. ఈ క్షణంలో ఉండడం నేర్చుకో. ఇప్పుడు నీ లోపలికి శ్వాస వస్తుంది కదా, బయటికి పోతుంది. ఇది గమనించు, ఇంతే. అదే ఆనందానికి ద్వారం. ప్రతిఘటన తగ్గించు. ఏం జరుగుతుందో అది అలా ఉండనివ్వు. పోరాటం ఆగితే ప్రశాంతత అదే వస్తుంది. మౌనానికి చోటివ్వు. రోజుకు కొన్ని నిమిషాలు మాటలు లేకుండా, ఆలోచనలు లేకుండా ఉండటం అలవాటు చేసుకో. ఆ మౌనంలో ఆనందం ఉంటుంది. అన్నింటికంటే పెద్దది ఏంటో తెలుసా? అదేంటంటే ఎక్స్పెక్టేషన్స్ ని స్టాప్ చేయడం. అవి ఎలాంటివి అయినా సరే, సిచ్యుయేషన్ ఎలాంటిది అయినా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. ఇదే అసలు కారణం ఆనందంగా ఉండకపోవడానికి. ఆనందం ఎప్పుడూ ఉండాలి అంటే
నువ్వు ఏదైనా కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్న కొన్ని విషయాలు ఆపితే చాలు. నీ ఆనందం నీ నుండి ఎక్కడికి పోలేదు. నువ్వే దాని నుండి దూరంగా వెళ్ళిపోయావు అంతే. మళ్ళీ ఈ క్షణంలోకి రా, అక్కడే ఆనందం ఉంది. నువ్వు ప్రజెంట్లో ఉండడం నేర్చుకో, ఆనందం నీ వెంటే ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి, మీకు ఇష్టమైతేనే. జై శ్రీరామ్.